10:25 a.m. 22nd March 2025 Saturday morning. Brother Rajababu Mosuganti, founder, God servant of Esrakt Mejaya Ministries. Our mobile numbers 9292201542, 9966327361, 6281317132. Our address 1-7 First Ward near Majorgunta, Agatpalam Post, Palakul Mandalam, West Godavari District, Andhra Pradesh, South India. येसु रक्त में जयम सिल्वर रक्त में जयम, येसु रक्त में जयम सिल्वर रक्त में जयम, येसु रक्त में जयम सिल्वर रक्त में जयम. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ ఉదయకాలాన నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు ప్రభువా ఈవేళ యూట్యూబ్లో వాక్యం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్నైతే ఒక పాటను బయలుపరచావు, ఈవేళ వాక్యం బయలుపరచు అని అన్నప్పుడు ఇదిగోండి ప్రేయర్ఫుల్గా బైబిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ పడింది నా దృష్టి ఈ వాక్యం దగ్గర. అంటే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇక్కడ అక్కడ కాదు లాంగ్ చెప్పాను అడగదు. ఇది ఇక్కడ 4వ అధ్యాయం 9 కూడా పడింది. ఇలాగ నేను చదువుకుంటూ వస్తే ఇది ఇక్కడ క్యాచ్ చేసింది. 21వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి 31వ వచనం. ఇందులో ఏంటి మెసేజ్ అంటే, చాలామంది క్రైస్తవులకి యూదులు ఎవరు, ఇస్రాయేలీలు ఎవరు, అరబీలు ఎవరు, అరబీలకి ఇస్రాయేలీలకి బైబిల్ ప్రకారంగా ఉన్న సంబంధం ఏంటి తెలియదు, చాలామందికి తెలియదు. అందుకే అటువంటి వారికి తెలియడం కోసం నాకు తెలిసిన ఈ విషయాన్ని, నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు, కొంతవరకు తెలుసు కానీ క్లారిటీగా తెలియదు. ఇప్పుడు కొంతవరకు తెలియబడుతుంది వాక్యం ద్వారా, ఇంకా క్లారిటీ రావాలి. సో ఇది యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఛానల్లో, మా ఛానల్ రాజబాబు మోసుగంటి ఛానల్లో విజిట్ చేస్తే ఈ వీడియోని చూసేవారు, వినేవారు అందరూ కూడా నాకులాగా యూదులు ఎవరు, ఇస్రాయేలీలు ఎవరు, అరబీలు ఎవరు, వాళ్ళకి బైబిల్కి ఉన్న సంబంధం ఏంటి, బైబిల్ ద్వారా అబ్రహాం సంతానం ఎవరు, ఇదంతా కూడా మనకి అవగాహన అవుతుంది. ఎందుకంటే దేవుని ప్రణాళికలో వీళ్ళందరూ ఫిట్ అయి ఉన్నారు. యూదులు, ఇస్రాయేలీలు, అరబీలు. యూదులు ఇస్రాయేలీలు రెండో ఒకటేనండి. యూదులు అంటే యూద ధర్మాన్ని అనుసరించేవారు. ఇస్రాయేలీలో యూదులు ఎక్కువ. తర్వాత కొత్త నిబంధనలో క్రీస్తుని అనుసరించి క్రైస్తవులుగా మారారు, అదే యూదులు. సో ఇస్రాయేల్ దేశంలో యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. యూదులంటే ధర్మశాస్త్రాన్ని నిష్టగా ఆచరించేవారు, క్రైస్తవులంటే క్రీస్తుని అనుసరించేవారు. యూదులైన ఇస్రాయేలీలు క్రీస్తుని అనుసరించేవారు. ఇప్పుడు అరబీలు అంటే ఎవరు, అరబీలకి యూదులకి క్రైస్తవులకు ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఈ గొడవలు, యుద్ధాలు, ఇవన్నీ తెలుసుకోవడం మనకి అవసరం. ఎందుకంటే ఎండ్ టైమింగ్స్లో ఉన్నాం. అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ వాక్యం చదివేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం బైబిల్ నుండి 21వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ బైబిల్ తెరుచుకోండి, చదువుకోండి.
ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీరం ప్రకారం పుట్టిన, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరబీ దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి కల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు బహు విస్తారముగా ఉన్నారు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింసపెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ వాక్యం నేను చదివేశాను బైబిల్ నుంచి. మీకు ఏమర్థమైంది? ఏదో సంథింగ్ అర్థమవుతుంది. సో నాకు కూడా పూర్తిగా అర్థం కాకపోయినా నాకు అర్థమైంది ఏదో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక, గలేషియన్స్, గలతీ అనే ప్రాంతంలో, గలేషియా అనే ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు సంచరించు అక్కడ కొంతమందికి సువార్త ప్రకటించి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘానికి తర్వాత పత్రిక రాస్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినటలేదా? ఈ గలేషియన్స్ ధర్మశాస్త్రానికి లోబడి ఉండేవారు అనమాట. యూదులు ప్రపంచం అంతా చెల్లా చెదిరైపోయారు కదా. అప్పుడు అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు. నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. సో దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని రాయబడి ఉన్నది. బైబిల్లో ఉన్నది, ఇది రాయబడి ఉంది ఆదికాండంలో. సో దాసి వలన కలిగిన వాడేమో ఇస్మాయిలు, స్వతంత్రురాలు వలన కలిగిన వాడేమో ఇస్సాకు. ఇక్కడ నేను ఏకవచనాలు వాడుతున్నాను మనకు అర్థం అవడం కోసమే. దానికి కూడా కోడిగుడ్డు మీద ఏకలు తీసేవాళ్ళు లేకపోలేదు. మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కామన్ మ్యాన్స్ చాలామంది ఏమో గ్రాంధికమేమి మాట్లాడరు. సో నేను కూడా ఒక కామన్ మ్యాన్ కాబట్టి కామన్ మ్యాన్కి అర్థం అవ్వడం కోసం, కామన్ మ్యాన్కి ఆశ్చర్యకరంగా ఉండడం కోసం నా లాంగ్వేజ్ అలాగా మార్చేశాను. సో గ్రాంధికంగా చెప్తే నేను చేస్తున్నది వీడియో, చర్చిలో బోధించట్లేదు. పండిత పుత్ర పరమసుంట, వాడికి అర్థం కాదులే. ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఈకలు లాగుతున్నాడు. అందుకే ఇలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాను. సో 23వ వచనంలో అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. హాగరు వలన పుట్టిన ఇస్మాయిలు శరీరం వలన పుట్టాడు. అంటే ఈ సారా హాగర్ని, దాసిని తనకు భారీగా ఇస్తే అబ్రహాంకి ఇస్మాయిల్ పుట్టాడు. అంటే శరీరమైనటువంటి కోరిక సారా యొక్క, అబ్రహాం భార్య సారా యొక్క కోరిక మీద ప్రకారం ఇస్మాయిల్ పుట్టాడు. ఎందుకు? అబ్రహాం భార్య దాసిని అతనికి భారీగా చేసి ఆమె ద్వారా
సంతానం పొందితే ఆ బిడ్డని తన బిడ్డగా తను అడాప్ట్ చేసుకుని ఆ యొక్క సంతానం లేమిని పోగొట్టుకోవడం కోసం, ఆ విధంగా మానసికంగా కృంగిపోకుండా ఉండడం కోసం ప్రయత్నాలు చేసింది. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టిన. ఈ సారాయి కూడా తర్వాత దేవుని వాగ్దానం బట్టి కుమారుని కన్నది. ఆయన పేరు ఇస్సాకు. ఈ సంగతులు అలంకార రూపముఖముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయిగుండ సంబంధమైనదే, దాస్యంలో ఉండుటకు పిల్లలు కొనును. ఇది హాగరు. సో సినాయి కొండ, ఐగుప్తు, హాగరు, ఈ అరబీలు, ఈజిప్షియన్స్ వీళ్ళందరూ ఈ హాగర్కి సంబంధించిన వాళ్ళు అన్నమాట, అరబీలు. ఇప్పుడు అర్థమైందా? దాసి సంతానం. అలాగంటే వాళ్ళకు మండిపోద్ది, కానీ వాస్తవం అదే. ఈ హాగరు అనున్నది అరబీ దేశంలో, చూసారా వాళ్ళ దేశాన్ని బైబిల్లో పొందుపరిచారు. అరబీ దేశంలో ఉన్న సీనాయి కొండ. అరబీ దేశం ఏది? ఐగుప్తు, ఈజిప్ట్ దేశంలో సీనాయి కొండ ఉంటుంది. దేశంలో సగం కొండ ఉంటుంది. ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూడండి. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటైనది. అయితే పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించము, ప్రసవేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏదైనా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు బహు విస్తారంగా ఉన్నారు అని రాయబడి ఉన్నది. ఇదంతా ఆగరు సంతానం గురించి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆగరికి ఇప్పుడు పెనిమిటి లేడు కదా, సారాయి తరిమేసింది. బైబిల్ మనకి ఎంత అర్థమవుతుంది అది కూడా చూపిస్తాను మీకు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. సో ఇస్రాయేల్ దేశంలో ఉన్న యూదులు నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వారందరూ కూడా వాగ్దానం బట్టి కుమారులై ఉన్నారు. యూదుల నుంచి క్రైస్తవులుగా మారినవారు. అప్పుడు శరీరం బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. అప్పుడు ఇస్మాయిల్ సంతానం ఇస్సాకు సంతానాన్ని బాగా వేధించేవారు అనమాట. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా, యుద్ధాలు. ఇందుని గూర్చి లేఖనం ఏమి చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలు రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. సో దేవుడు వాగ్దాన భూమి ఇచ్చాడు, అదే ఇస్రాయేల్ దేశం. ఆ దేశంలో దాసి కానీ దాని కుమారుడు కానీ స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అని చెప్పి క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. కనుక ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఈ వెస్ట్ బ్యాంక్లో, గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్లో ఈ హమాస్ వీళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి. అది జరగబోతుంది. అది చేతన ఉంటుంది. 3rd World War కంపల్సరీ అవుతుంది. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. మనం ఎవరు? స్వతంత్రురాలి కుమారులు అంటే ఇస్రాయేల్ దేశంలో ఉన్న యూదుల నుంచి క్రైస్తవులుగా మారినవారు. వారు ద్వారా ప్రపంచానికి అందిన సువార్తను బట్టి ప్రపంచంలో నానా జాతుల సమితి వారందరూ క్రైస్తవులుగా మారిన వారందరూ కూడా స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము అని చెప్పి వాక్యం చాలా తేటతెల్లంగా చెప్తుంది. సో ఇప్పుడు యూదులు ఎవరు, క్రైస్తవులు ఎవరు, మిగతా ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులు ఎవరు? విశ్వాసం మూలంగా ఈ అబ్రహాం సంతానంగా మిగతా ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులు కూడా పిలువబడతారు. ఎందుకంటే విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాము దేవుని నమ్మని, అది విశ్వాసంగా ఎంచబడింది, అది నీతిగా ఎంచబడిన. సో ఆ విశ్వాసమే మనం కలిగి ఉన్నాం కనుక క్రైస్తవులు. సో క్రీస్తుని అనుసరిస్తున్నాం కనుక ఇస్రాయేల్ దేశంలో ఉన్న క్రైస్తవులు మనము ఒకటే అన్నమాట. రక్త సంబంధాలు, క్రీస్తు రక్త సంబంధాలు. ఆయన రక్తంలో మనం పాపాలు కడుక్కుని పరిశుద్ధులం అవుతున్నాం.
నీతిమంతులం అవుతున్నాం, పరిశుద్ధులం కాదు. పరిశుద్ధులుగా మనం మారలేము, ఎందుకంటే పాపంతో పుట్టినటువంటి వారు కనుక నీతిమంతులంగా మారుతాం. పరిశుద్ధుడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాపంలో పుట్టలేదు, ఆయన తండ్రి యెహోవా వలన పుట్టాడు ఒక పరిశుద్ధురాలి గర్భంలో. ఓకే, ఇప్పుడు ఈ హాగర్ ఏంటి, సారాయి ఏంటి, దాసి సంతానం ఏంటి, స్వతంత్రాల సంతానం ఏంటి, ఇది అర్థం కావాలంటే మనం ఆదికాండంకి వెళ్ళిపోతాం, అత్యంతన వాక్యం. సో నేను ఏంటంటే నా ప్రయత్నం మన క్రైస్తవులు కొంచెం మోటివేట్ అయ్యి నిరాశ నిస్పృహకు గురైపోకుండా, ఆత్మీయంగా క్షీణించిపోకుండా, బ్యాక్ స్లైడ్ అయిపోకుండా మరలా ఆత్మీయంగా బలపడడానికి నా వీడియోల్లో నా వ్యూస్, ఎక్స్పీరియన్సెస్, వాక్యాలు ఇవన్నీ షేర్ చేసుకోవడం ద్వారా ఉపకరిస్తాయనే ప్రయత్నం అంతే. మనం ఏదో పెద్ద ఇంటర్నేషనల్ టీచర్ ఏమి కాదు, టీచర్ అంతకంటే కాదు, ఒక చర్చ్ పాస్టర్ము అంతకంటే కాదు. ప్రస్తుతం చర్చ్ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కట్టుకున్న తర్వాత చర్చిని మనమే నడిపిస్తామా లేదా పాస్టర్ని అపాయింట్ చేసుకుంటామా, అది దేవుడు బయలుపరచాలి. ప్రతిదానికి దేవుని చిత్తం ఉంటుందండి. ఇప్పుడు నేను ఆదికాండం 16 అధ్యాయానికి వచ్చేసాను. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఏదైతే అంశాన్ని ఎత్తాడో దానికి సంబంధించి రిలవెంట్ ఇక్కడ వాక్యాధారాలు ఉన్నాయి. ఇది చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోద్ది, ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. చదివేస్తాను, 16, 17 అధ్యాయాలు చదువుతాను. శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మీ బైబిల్ తెరుచుకొని చదువుకోండి. ఒకసారి చదివినప్పుడు అర్థం కాకపోతే 2 సార్లు చదువుకోండి. 2 సార్లు కూడా అర్థం కాలేదంటే 10 సార్లు చదువుకోండి, అర్థమవుతుంది. కానీ చదివేటప్పుడు ప్రభువా ఈ వాక్యం అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయి, అర్థం చేసుకునే శక్తి నువ్వు, జ్ఞాపకం చేసుకునే మెమరీ పవర్ నువ్వు, జ్ఞాపశక్తి నువ్వు అని చెప్పేసి కోరుకోండి, ప్రభు ఇస్తాడు. ఆదికాండం 16 అధ్యాయం చదువుతున్నాను. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరు అనే ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. ఆమెకు హాగరును ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాముకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను. ఇప్పుడు అర్థమైందా మెంటాలిటీ, ఉమెన్ మెంటాలిటీ? హాగర్ గర్భవతి అయిందండి. సో యజమానురాలు దయ వలన ఇప్పుడు యజమానురాలని నీచంగా చూస్తుంది. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చుగాకని అబ్రాముతో అనెను. సారా మహాతల్లి సంతానం కోసం తప్పు చేసింది. తప్పు అంటే దాసిని భార్యనిగా చేసేసింది. దాసి స్థానం నుంచి భార్య స్థానం ఇచ్చేసింది. పాపం పశ్చాత్తాపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే గర్భవతి అయింది కాబట్టి యజమానురాలు గుడ్రాలా అని పిలిచి ఉంటుంది. గుడ్రాలా, నువ్వు నాకు పని చేయి, ఇప్పుడు నేను గర్భవతిని అని ఉంటుంది. ఇట్లాంటి ఫిక్షన్స్ మనం పెట్టకూడదు, కానీ జస్ట్ గెస్సింగ్. సో 6వ వచనం చూద్దాం. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. చూసారా, అబ్రాహాం నీతిమంతుడు కనుక భార్యని దుఃఖ పెట్టుకోకుండా భార్యని అంత ప్రేమించాడు కనుక దాసి తోటి అబ్రాహాము కూడినప్పుడు
సారాయి కంటే హాగరు చాలా అఫెక్షనేట్గా ఉంటుంది. అందుని బట్టి సారాయిని నిర్లక్ష్యం చేయలేదు. ఆమెకి ఇవ్వాల్సిన టాప్ ప్రయారిటీ ఆమెకి ఇచ్చాడు, పెళ్లి భార్య కనుక. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. ఇంగ్లీష్లో ఈ దాసిని కాంక్యూబిన్ అంటారు. కాంక్యూబిన్ అంటే తెలుగులో తెలుగులో ఉంపుడు గత్తె, ఉంచుకున్నది. కానీ అబ్రహాం ఉంచుకోలేదు కనుక సారాయి ఇచ్చింది కనుక ఆ రోజుల్లో సంస్కృతి ఏంటంటే అక్కడ ఉన్న సంస్కారం, పెళ్ళయిన తర్వాత ఆమెకు ఒక దాసిని ఇస్తాడు తండ్రి. అప్పుడు ఆ దాసితోటి కూడా ఈమెను పెళ్లి చేసుకున్న హస్బెండ్ కలవచ్చు అనమాట. ఎందుకంటే ఆమెకు కూడా సుఖం పంచాలి కాబట్టి ఆమెను కలవచ్చు. ఇది పెళ్ళైన భార్య సంతానము, దాసి సంతానం కూడా ఆ వ్యక్తి సంతానంగా పరిగణింపబడుతుంది. బైబిల్లో యాకోబు సంతానంలో 12 మందిలో దాసి సంతానాలు ఉన్నారు. దాసి ద్వారా పుట్టిన వారు ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలీయులు, గోత్రికులు. సో అది అక్కడ ఉన్నటువంటి కల్చర్. సో ఆ రోజున అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇక సారాయి విజృంభించేసింది, నువ్వు నన్ను నీచంగా చూస్తావా? నువ్వు గర్భవతి అయ్యావా? నా దైవంలో నువ్వు గర్భవతి అయితే నాకే కటింగ్లు ఇస్తావా అని సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా అంటే తట్టుకోలేకపోయింది, పారిపోయింది. 7వ వచనం చూడండి. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. హాగరు కరెక్ట్గా సత్యం చెప్పేసింది. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. సో హాగర్కి ఏమి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది దూత, సారాయి దగ్గరికి వెళ్ళి ఆమెకు అణిగి ఉండు, ఆమె దైవంలో నువ్వు గర్భవతి అవుతుంది, ఎక్స్ట్రాలు చేయకు అని చెప్పేసి యెహోవా దూత చెప్పింది. 10వ వచనం చూడండి. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఇక్కడ బ్లెస్సింగ్ కూడా ఇచ్చింది యెహోవా దూత హాగర్కి, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమైన మౌనని దానితో చెప్పాను. 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిలను పేరు పెట్టుదు. సో నీవు గర్భవతి ఉన్నావు, నీ కుమారుని కంటావు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు అని కూడా చెప్పాడు. 12వ వచనం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించినని దానితో చెప్పగా. ఇస్మాయిల్ ఎటువంటి వాడంటే అడవి గాడిద వంటి మనుష్యుడే, కానీ స్వభావం మాత్రం అడవి గాడిద వంటి స్వభావం. మామూలుగా సాధువైన గాడిద అయితే మనం చెప్పినట్లు ఉంటుంది, వెనక నుంచి తనకుండా అణిగిమని ఉంటుంది. అడవి గాడిద అయితే అది దాని మీద చెయ్యనేది, దానికి దగ్గరికి వేయాలనేది. అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ఇస్మాయిల్ చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును అంటే ఏంటి? దెబ్బలాట్లే, డుషు చూసారా? ఇప్పుడైతే జరుగుతుంది యుద్ధాలు. సో అరబీలకి ఇజ్రాయేల్కి యుద్ధం అదే. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించినని దానితో చెప్పగా. చూసారా, ఇస్రాయేల్ దేశం చుట్టూ కూడా అరబీలు ఉన్నారు చూసారా?
వాళ్ళందరూ ఇశ్రాయేలు యొక్క సహోదరులే. అది చూస్తున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఎలాగనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూసి తిని కదా అని అనుకున్నాను. ఆగరు దేవునికి పేరు పెట్టింది. ఆగరుని చూశాడు దేవుడని. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహోయిరోయి అని పేరు పెట్టబడిను. అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది. తరువాత హాగర్ అబ్రాహాముకు కుమారుని కనెను. ఒరే ఎల్రా బాబా, చాలా డిస్టర్బెన్స్. అందరూ మైకులు పట్టుకుని తయారవుతున్నారు ఈ అమ్ముకున్న వాళ్ళు. 14వ వచనం చూద్దాం. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లహోయిరోయి అని పేరు పెట్టబడిన. 15వ వచనం. అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది. తరువాత ఆగరు అబ్రాముకు కుమారుని కనెను. అబ్రాము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాను. ఇప్పుడు ఈ ఇస్మాయిల్, ఈ అరబీలందరూ కూడా అబ్రాహం సంతానమేనండి. అబ్రాహం మొదటి కుమారుని సంతానం. ఆగరు అబ్రాముకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. ఆగరు అబ్రాహాముకు ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. సో 86 ఏండ్లప్పుడు ఇస్మాయిల్ని కన్నాడు అబ్రాము ఆగరు ద్వారా. సో ఈ అరబీలందరూ కూడా సోకాల్డ్ అరబీలు ఇప్పుడు యూదులతోటి ఇశ్రాయేలీలతోటి ఫైట్ చేస్తున్నారు చూసారా, వీళ్ళందరూ కూడా అబ్రాహాం సంతానమే. 17వ అధ్యాయం చదువుకుందాం. ఆదికాండం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై 86 సంవత్సరాలప్పుడు ఇస్మాయిల్ని కన్నాడు అబ్రాహాము. ఇప్పుడు 17వ వచనంలో చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. అంటే అబ్రాహాం తప్పు చేశాడు ఇక్కడ. అతని భార్య మాట విని దేవుని చిత్తానికి విరుద్ధమైన పని చేశాడు. నీతిమంతుడే కానీ చూసారా, పెద్దగా పాపంగా పరిగణించలేనటువంటి తప్పిదం అనమాట. సో నిరంతరం పోరాటం, వైరం ఏర్పడిపోయింది అతను చేసిన తప్పుడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయ్యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. సో దేవుడు అబ్రహాంతో ఏర్పాటు చేసుకున్న నిబంధన ప్రకారం అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అబ్రహాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడే, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు జనకుడు అని అగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు జనకునిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. చూసారు, ఇప్పుడు ఇశ్రాయేల్లో రాజులు ఉన్నారు, యూదుల్లో రాజులు ఉన్నారు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశి అయ్యున్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. ఇప్పుడు కానాను దేశం అంతా ఎవరిదండి? వాగ్దాన పుత్రులది. దేవుడు వాగ్దానం ద్వారా పుట్టినటువంటి వారిది, యూదులది. మరియు దేవుడు నీవును
9వ వచనంలో, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని నీ యొద్ద వెండితో కొనబడిన వాడైనను, నీ తరములలో ప్రతి మగవాడు నీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఇక్కడ సున్నతి ధర్మాన్ని ఏర్పాటు చేసేటండి దేవుని నిబంధనకి సూచకంగా. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అటివాడు తన జన్మలలో నుండి కొట్టివేయబడును. సున్నతి లేకపోతే వాడు దేవుని అబ్రహాం సంతానంగా పరిగణింపబడడు. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడు అని అబ్రహాముతో చెప్పాను. సో సున్నతి సంస్కారం ఇది ఈ ముస్లిమ్స్ ఇది అరబీలు ముస్లిమ్స్లో ఉన్నది చూసారా, వీళ్ళందరూ అబ్రహాం సంతానం అన్నమాట. ఆగరు ద్వారా, ఇస్మాయిల్ ద్వారా. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు జనని అయి యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల సారా కనున అని మనసులో అనుకున్నాడు. నవ్వాడు దేవుడిస్తున్న వాగ్దానానికి, విన్నాడు, నవ్వాడు, మనసులో అనుకున్నాడు. దేవుడు తెలిసిపోయింది. అబ్రహాము ఇస్మాయేలు సన్నిధిని బ్రతుకును గాక అని దేవునితో చెప్పగా, అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును గాక అని దేవునితో చెప్పగా, ఇక్కడ దేవుడు ఇస్మాయేల్ని తిరస్కరిస్తున్నాడు. అతన్ని నీకు సంతానంగా వాగ్దాన పుత్రుడుగా కాడు, శారీరక సంబంధమైన వాడు, నేను అతన్ని ఈ సంతానంగా పరిగణించట్లేదు అని చెప్పి అన్నప్పుడు అబ్రహాము ఒక తండ్రి కనుక ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకును గాక అని దేవునితో చెప్పగా, ఇస్మాయిల్ని కొట్టువేకు ప్రభువా బతికించు అని వేడుకుంటున్నాడు. 19వ వచనం చూడండి. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేది. సో అబ్రహాము ఒక తండ్రిగా ఇస్మాయిల్ని ఆశీర్వదించమని దేవుని కోరుకున్నప్పుడు, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేశాడు. చూసారా, ఇస్మాయిల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. అతడు 12 మంది రాజులను కనును. సో అరబీల్లో 12 మంది రాజులు ఉన్నారు. హిస్టరీ బ్యాక్కి వెళ్ళి చూడండి. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చే సంవత్సరం ఈ కాలం ముందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. అబ్రహాంతో చేసుకున్న నిబంధన మళ్ళీ ఇస్సాకుతో చేస్తున్నాడు. ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. అబ్రహాంతో నేను చేసుకున్న నిబంధనని అదే పర్మనెంట్ అనుకుంటే అప్పుడు ఇస్మాయిల్కి కూడా అదే నిబంధన వచ్చేసి ఉండేది. సో ఇస్మాయిల్ ఇప్పుడు నిబంధనలో రాడు కనుక అతన్ని అబ్రహాం సంతానంగా దేవుడు పరిగణించట్లేదు కనుక ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదని చెప్పాను. ఇస్సాకుతో మళ్ళా నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఉంటుంది బైబిల్లో. సో ఈ అబ్రహాము దేవుడు, ఆయనతో ఒక నిబంధన, ఇస్సాకు దేవుడు, ఇస్సాకుతో నిబంధన, తర్వాత యాకోబుతో నిబంధన. ఎందుకంటే ఇస్సాకులో మళ్ళా యాకోబు అనేవాడు అవుట్, దేవుని నిబంధన నుంచి బయటకు పోయాడు. అందుకు యాకోబుతో మళ్ళా నిబంధన చేసుకున్నాడు.
యాకోబు తర్వాత ఇంకా నిబంధన లేదు. యాకోబు సంతానమే యాజ్ డేట్ అదే నిబంధన. సో అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇవన్నీ నిబంధనలు ఉన్నాయన్నమాట. సో సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అబ్రహాం 99 ఏండ్లప్పుడు అతనికి సున్నతి చేయబడింది. సో ఎంత బాధ ఉంటుంది అంటారు. ఒక దినం 2 దినాలు బాధపడాలి. అతని కుమారుడైన ఇస్మాయిల్ గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఇస్మాయిల్ కూడా సున్నతి చేశారు. ఎందుకంటే సో వాగ్దాన పుత్రుడు కాకపోయినా అబ్రహాంతో అతని ఇంట్లో ఉన్నాడు కనుక. సో అందుకే ఇప్పుడు వాళ్ళకి కూడా సున్నతి ఉన్నది. అరబీలకి, ముస్లిమ్స్కి, సన్నీ ముస్లిమ్స్, సియా ముస్లిమ్స్ అందరికీ సున్నతి ఉన్నది. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి. సో అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఈ సున్నతి ధర్మం అబ్రహాం ద్వారా వచ్చిందనమాట. సో అరబీలు కూడా సున్నతి పొందుతారు. యూదుల్లో నుండి క్రీస్తుని ఫాలో చేస్తున్న క్రైస్తవులు అందరూ కూడా సున్నతి పొందుతారు. ఇప్పుడు క్రైస్తవులకు సున్నతి అవసరం లేదు. క్రైస్తవులకు సున్నతి ఎందుకు అవసరం లేదంటే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా హృదయంలో స్వీకరించి ఆ విశ్వాసాన్ని బట్టి ఆత్మీయంగా ప్రభు బిడ్డగా జీవిస్తే అదే సున్నతి. ఇంకా సున్నతి అవసరం లేదు. సో అలానే ప్రపంచంలో క్రీస్తుని ఎవరెవరు అంగీకరించారో వారందరికీ సున్నతి అవసరం లేదు. సున్నతి ఎవరికి కావాలంటే ధర్మశాస్త్రమును అనుసరించి యూదులకు మాత్రమే కావాలి. ఇప్పుడు అరబీలు కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు కదా, సున్నతి చేసుకుంటున్నారంటే అబ్రహాం సంతానం కనుక వాళ్ళకి కట్టడి ఉన్నది కనుక వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అరబీలు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి యెహోవానే ఆరాధించాలి. కానీ ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఎత్తున్నాను. వాళ్ళ ప్రవక్త ఉన్నాడు చూసారా, మహమ్మద్ ప్రవక్త. ఆయన సో ప్రవచించినటువంటి మరి ఆ ప్రవచనాల ఆధారంగా వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, అల్లా అని పేరు పెట్టారు దేవుడికి. ఆయన ఎవరో కాదు, మహమ్మద్ అల్లా. అంటే మహమ్మద్ ప్రవక్త తండ్రి పేరు అల్లా ఉంది. ఆ తండ్రి పేరునే దేవుడికి పెట్టేశారు అల్లా. ఆన్లైన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ఇది అన్కోట్, కోట్ కాదు, డోంట్ మేక్ ఇట్ అన్ ఇష్యూ. ఇది అన్కోట్, ఈజీ టాక్. సో వాళ్ళు ఇప్పుడు సున్నతి ఫాలో అవుతారు కానీ యెహోవాను ఆరాధించట్లేదు. మీకు అర్థమైందా? అరబీలు ఇప్పుడు అల్లాయే మా దేవుడు అంటారు వాళ్ళు. ఇంతకీ అల్లా ఎవరంటే యెహోవానే అనరు, యెహోవానే అల్లా అని అనరు. కానీ వాళ్ళు ఖురాన్ అవన్నీ చదువుతారు కదా, అందులో ఇల్లాహి అల్లా అంటారు. ఇల్లాహి అంటే యెహోవా, ఇల్లాహి అల్లా, ఇల్లాహి అంటే యెహోవా దాని ట్రాన్స్లేషన్లో. సో కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. ఖురాన్ అంతా ఈ పాత నిబంధన గ్రంథాన్ని కాపీ కొట్టి రాశారు వాళ్ళు. అది ఖురాను. మనము వాళ్ళు ఖురానే ముందు, బైబిల్ తర్వాత అంటారు. అన్నిటికంటే ఖురాన్ అన్నిటికంటే ముందు ఏముంది? పాత నిబంధన 5 పుస్తకాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు. దానికంటే ముందు ఏంటంటే నిమ్రోద్ అనేవాడు ఉండేవాడు, నోహ సంతానం.
వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి సూర్యుని ఆరాధించడం, ప్రకృతిని ఆరాధించడం, అలాగా అక్కడి నుంచే అక్కడ భాషలన్నీ మారిపోతాయి. అందులో ఒక భాష హిందీ. ఆ హిందీ భాష అక్కడి నుంచి వచ్చింది, బాబిలోన్ దేశం నుంచి, కల్దీయుల దేశం, అక్కడి నుంచి వచ్చింది హిందీ భాష. ఆ భాషతోటి సూర్యుని ఆరాధించడం మొదలెట్టేసారు వాళ్ళు. అదనమాట. ఇప్పుడు మా హిందూ అంటారు చూసారా, మా హిందూ దాన్ని ఏమంటారు, హిందూ ధర్మం అదంతా అక్కడ మొదలుపెట్టి వచ్చిందనమాట. సో అవన్నీ దేవునికి విరుద్ధమైనవి. దాన్ని మనం జీవం గల దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఉపయోగపడదు. సో అదంతా కొట్టివేయబడింది. భారతీయుల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఈ విషయాలన్నింటినీ తెలుసుకుని జ్ఞానయుక్తంగా, జ్ఞానం కలిగి చాలా పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడని వాక్యం సెలవిస్తుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే, ఇవన్నీ పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండాలంటే యూ మస్ట్ బి ఏ డిటెక్టివ్. నీకు శోధన ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి. ఆ శోధన తెలియాలంటే పరలోక జ్ఞానం అందాలి. జ్ఞానం అందాలంటే ఇలా బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుకోవడానికి మీకు టైం ఉండదు. సో వేరు విషయాలకు టైం ఉంటుంది, కానీ బైబిల్ చదివినోడు సైతం కాడు. అప్పుడు ఏంటంటే మాలాంటి వారు వీడియోలు చూడాలి, కొంతైనా మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ కలుగు చేసుకుని బైబిల్ చదువుకోవాలి. మన సొంత ఇంట్రెస్ట్ ఉంటేనే మనకు దేవుడు పరలోక జ్ఞానం అబ్బుతుందండి. లేకపోతే ఎలా వచ్చేది? బలవంతంగా వచ్చేది ఏంటి? మన ఓన్ ఇంట్రెస్ట్ తోటి మనం అన్వేషణ చేస్తేనే వస్తుంది. సో ఇప్పుడు నా వీడియో ద్వారా మీకు ఆశీర్వాదం కొంతవరకు అయినా అంతిందని నేను భావిస్తున్నాను. సో దేవుడి వాక్యం ద్వారా, ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకునే వీడియో, ఈ సమాచారం ద్వారా మీకు అందరికీ ఆత్మీయంగా బలపరిచి పరలోక జ్ఞానం సమృద్ధిగా కలుగు చేసి ఆయన చిత్త ప్రకారంగా మనల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మా ఛానల్ రాజబాబు మోసుగంటి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ చూసి చెప్పండి, ఇన్వైట్ చేయండి మా ఛానల్ విజిట్ చేయమని. సో నేను చాలా కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో, సింపుల్గా వాడుక భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫాలో అవ్వండి మా వీడియోలన్నీ. ఒకవేళ ఎక్కడన్నా మీకు అభ్యంతరకరంగా ఉంటే జస్ట్ ఇగ్నోర్ ఇట్. మీకు అవసరం లేని దాని గురించి పట్టి దాన్ని బోతుద్దని చూడకూడదు, వదిలేయాలి. ఎందుకంటే అందరం బలహీనమే, ఎవరు పర్ఫెక్ట్ ఏం కాదు భూమి మీద. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.